అరే గిదెక్కడ చోద్యం రా నాయన. లోకంలా ఎవ్వలైనా ఇండ్లు కడితే పునాది గట్టిగా ఉండాలని చుట్టూత మట్టి పోసి గట్టిగా చేసుకుంటారు కదా. పునాది ఎంత గట్టిగా ఉంటే ఇల్లు అంత మంచిగా ఉంటుంది. ఇల్లే కాదు ఏది కట్టినా పునాదే ముందు కదా. ఇక మనం కూసున్న కొమ్మను మనమే నరుక్కుంటే మూర్ఖులు అంటారు అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా. అచ్చం అసంటి పని చేసిర్రు వీళ్ళు. మరి వాళ్ళు వేసిందేంది, ఆ పునాది కథ ఏందో అరుచుకుందాం పార్రి. ఇగో గీడ కొందరు మహానుభావులు మాత్రం రూట్ మార్చిండ్రు. మొన్ననేమో కాళేశ్వరం ప్రాజెక్టులా పిల్లర్లు కుంగిపోయినాయి, కుంభకోణం జరిగింది అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండ్రు. కట్ చేస్తే ఇప్పుడు గదే బ్యారేజ్ పిల్లర్ల సందులా అంచుపొంటి జేసీబీలు పెట్టి మరీ ఇసుక తోడతాండ్రు కొందరు. పిల్లర్లు ఇంకా కొంచెం లోపలికి పోవాలి, అప్పుడే మాకు నిద్ర పడుతుందా అన్నట్టున్నది. ఇక వీళ్ళని చూస్తే భలే ఉంది గాళ్ళకి కథ. ప్రాజెక్టుల నీళ్లుంటే ఏమొస్తుంది భయ్యా, అదే ఎండ పెడితే ఇసుక తోడుకోవచ్చు, కోట్ల రూపాయలు దండుకోవచ్చు అన్నట్టున్నది గీడి దందా. రూల్స్ ప్రకారం బ్యారేజ్ పిల్లర్లకు 1/2 కిలోమీటర్ దూరం దాకా ఇసుక ముట్టద్దని బోర్డులుంటాయి. కానీ మన ఇసుక రాయిలకు రూల్స్ గిల్స్ అస్సలు కనిపిస్తలేనట్టున్నది. పిల్లర్ల కాళ్ళు పట్టుకొని లాగినట్టు జేసీబీలతోని అంచుపొంటున్న ఇసుకనంతా లారీలకు ఎక్కియబట్టే. రేపొద్దున గోదావరికి అరదచ్చి నీళ్ల ప్రెజర్కు పిల్లర్ల కింద ఉన్న ఇసుక సుత కొట్టుకపోతే ఆ బ్యారేజ్ ఆయంత నదిలో కలిసిపోతుంది కావచ్చు. అప్పుడు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి అయ్యో గీళ్ళు కట్టింది ఊలిపోయింది, గాలి వేసిందేంది అని సింపుల్గా డైలాగ్ చెప్తారు కావచ్చు గీ లీడర్లు. పైసల కోసం ప్రాజెక్టు పునాదులకే ఏసరు పెడుతున్న గీళ్ళ తెలివికి దండం పెట్టాలిగా. నెట్ ఇంటెన్సిటీ నెక్స్ట్ లెవెల్ ఇసుక దందా అన్నట్టు ఉన్నది. కాళేశ్వరం బ్యారేజ్లా చుట్టూ ఇసుక బకాసుర్లు ఎట్లా తిష్ట వేసిండ్రో గీ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. మొన్నటికి మొన్న అన్నారం బ్యారేజీ పిల్లర్ల కింద ఇసుక తవ్వకాలు జరుపుడు పెద్ద క్రైమ్ అని పతిపచ్చపోలు మొత్తుకున్నా సర్కార్ పెద్దలకు ఇనిపిత్తలేనట్టున్నదిగా. అయ్యా పిల్లర్ల పక్కనే ఇసుక తీస్తే పునాదులు లూజ్ అయ్యి గేట్లు వంగిపోతాయి, పిల్లర్లు కుంగిపోతాయి అని ఇంజనీరింగ్ నిపుణులు నెత్తినోరు మొత్తుకుంటారు. కానీ వినేటోడే లేడుగా. గీ నయా ఇసుక సునామీ వెనుక ఎవరన్నా పెద్ద తలకాయల సపోర్ట్ ఉందా? జేబులు నింపుకునేటందుకు ఇండస్ట్రీ లెవెల్ స్కెచ్ చేసిండ్రు కానీ రేపు పొద్దుగాల ప్రాజెక్టుకేమన్నా అయితే మాత్రం జనాలకు నిద్రలేని రాత్రులే అయితేపోన్రిగా.